సంఘంతో అన్నాడు, అమ్మా నాతో పాటు మీరు కూడా అందరి ఇళ్ళకి రావాలి. సరే స్వామి వస్తామన్నారు. విచారణ గురువు గమనిస్తున్నారు, వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళతారా లేదా, వాళ్ళ వీళ్ళ ఇంటికి వస్తారా లేదా. అయితే ఆ పేదోళ్ళు ఏం చేశారంటే ఆ ధనికుల ఇళ్ళకి వెళ్ళారు, ప్రార్థన చేశారు, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పారు. ఈ ధనవంతులు కూడా ఆ పేదోళ్ళ ఇంటికి వెళ్ళారు, హ్యాపీ క్రిస్మస్ చెప్పారు, ప్రార్థన చేశారు. ఆ విచారణ గురువు ఊరంతా తిరిగిన తర్వాత అన్నాడు, నిజమైన క్రిస్మస్, నిజమైన క్రీస్తు మీ ఇంట్లోనే పుట్టాడని చెప్పాడు. గట్టి చప్పట్లు కూడా దేవునిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, పగలతో వాళ్ళు రగిలిపోలా, క్షమించుకున్నారు, పలకరించారు, శుభాకాంక్షలు తెలియచేసుకున్నారు, ప్రార్థన కూడా దేవుడి కొరకు